హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా లంచ్లోకి ఏం కర్రీ చేశానో మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ వ్లాగ్స్ 143. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఈరోజు నేను ఏం చేశానంటే కర్రీ ప్రోటీన్ బూస్ట్తో కూడిన గోరుచిక్కుడుకాయల కూర చేశానండి. చక్కగా నేను ముందే గోరుచిక్కుడుకాయలని కడిగేసుకుని వాటర్లో ఒక 15 మినిట్స్ ఇట్లానే ఉంచేసుకున్నానండి. ఎందుకంటే దీన్ని మనం స్పెషల్గా పక్కన ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఈ చక్కగా వాటర్ కంటెంట్ తీసుకుని మనం తాలింపులో వేయగానే చక్కగా మగ్గిపోతాయి. మళ్ళీ ఉడకబెట్టి దాంట్లో ఎక్కువ న్యూట్రియంట్స్ పోకుండా చక్కట్లాగా మనం వాటర్లో వేసేసి ఉంచుకుని పావుగంట ముందు పెస్టిసైడ్స్ కూడా పోతాయండి. దానివల్ల మనకి ఆ బెనిఫిట్ ఉంది. అట్లాగే పక్కన ఒక బాండీ పెట్టేసుకుని దాంట్లో వేరుశనగుళ్ళు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు అండ్ దెన్ జీలకర్ర వేసుకుని ఆ మూడు వేగినాక తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకుని ఇంచక్కగా ఇవి కూడా రోస్ట్ అయిపోయినాక దీంట్లోనే నువ్వులు వేసానండి. నువ్వులు జస్ట్ కొంచెం అటు ఇటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆ వేడి సరిపోతుంది. అలాగే నేను దీంట్లో కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇది నేను స్టవ్ ఆఫ్ చేసాక వేసుకున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ అది డ్రై అయిపోయిందండి. ఆ వేడి సరిపోతుంది. నేను చక్కగా అవి పక్కన తీసేసుకుని అట్లానే మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ చక్కగా ఇంగువ కూడా వేసేసుకుని వేగిపోయినాక చక్కగా మళ్ళీ మనం కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలు కూడా వేసేసుకుని ఉప్పు, పసుపు వేసేసుకుని చక్కగా మూత పెట్టేసుకుంటే మనం సైడ్లో ఎంతసేపు ఉడకపెడతామో అట్లానే ఆ వాటర్తో వేసుకుని ఫ్రెష్గా వేసుకుంటాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుందండి. ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు. మార్నింగ్ క్యారేజెస్కైనా త్వరగానే అయిపోతుంది. ఆ తర్వాత చక్కగా అవి కూడా మగ్గిపోయినాక మనం ముందే పొడి పెట్టుకున్న ఆ ప్రోటీన్ పౌడర్ని వేసేసుకుని చక్కగా కారం, తగినంత సాల్ట్ వేసేసుకుని కొంచెం రోస్ట్ చేయకుండా అట్లా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవడం అండి. చక్కగా పెరుగు కూడా తోడుకుందండి. ఇది మా లంచ్ అండి. మీ లంచ్ స్పెషల్ ఏం చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.